తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో 2026 ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహిస్తున్నట్టు చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు తెలియజేశారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగు మహాసభల పోస్టర్ను రాష్ట ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యే ఐతావతుల ఆనందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైతన్యరాజు మాట్లాడుతూ తెలుగు మహాసభలకు తొలి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు, రెండవ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలియజేశారు. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, కళాకారులు తెలుగు పండుగలో పాల్గొంటారని పేర్కొన్నారు. తెలుగు భాష, సాహిత్య, సంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు, అమలాపురం పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. నా నియోజకవర్గానికి, నా జిల్లానికి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని నేను ఎస్సీఆర్ఎం బీచ్ ని అభివృద్ధి చేస్తున్నాను. ఆ బీచ్ లో ఇప్పుడు ప్రజెంట్ 4,000 మంది కూర్చునేలాగా ఓపెన్ ఆడిటోరియం అని సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నాను. దాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను. దాంతో పాటు ఒక 150 మంది కెపాసిటీ సరిపోయే రెస్టారెంట్ ని, అది కూడా సీ వ్యూ రెస్టారెంట్. మీరు ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చొని బిర్యానీ తింటే సముద్రం చూస్తూ తినవచ్చు. దాన్ని రెండు స్లాబ్ లో కూడా అది రెండు స్లాబ్ లో పూర్తి అయిపోయింది. నిన్నటితో వర్క్ జరుగుతుంది. దాన్ని కూడా 1వ తారీఖు రెడీ చేస్తున్నాం. చైతన్య రాజు చెప్తున్నా, మా డాక్టర్ చాలా ఇష్టమని మీకోసం కూడా చేస్తున్నాను. అదేంటంటే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి డ్రైవింగ్ బీచ్ లో ఏర్పాటు చేస్తున్నాం. 70 mm స్క్రీన్ నిర్మాణం చేస్తున్నాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం ఉన్నటువంటి కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 శనివారం, మార్చి 1 ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, అలాగే ఇతర రాష్ట్రాల తెలుగు సంఘాల వారిని పిలిచి దాదాపు 1100 మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. గత 2 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో 1వ, 2వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి మళ్ళీ ఈ సంవత్సరం 3వది ఇక్కడ కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలుగు భాష ఇంకా దీని యశస్సు, కీర్తి ఇంకా అజరామంగా తెలుగు ప్రముఖుల్ని జాతీయ స్థాయిలోని, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి గొప్పవారందరినీ కూడా మొదటి రోజు కార్యక్రమం శ్రీ చాగంటి వారి యొక్క జ్యోతి ప్రజ్వలన వారితోటి ప్రారంభించి 2 రోజులు కూడా దాదాపు 4 వేదికలు ఇక్కడ ఏర్పాటు చేసి ఒక అత్యంత అద్భుతంగా చేయడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం. అందరికి కూడా ఇదే ఆహ్వాన సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీడియా అక్రమ సొమ్ముతో స్థాపించిన ఓ పేపర్ను ప్రజలు, అధికారులు బహిష్కరించాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత మీడియాను అడ్డుపెట్టుకుని కూటమి నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, వారికి ప్రజలు దేహశుద్ది చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తప్పుడు వార్తలు రాసి అధికారులపై నిందలు వేస్తే సహించేది లేదని, సొంత పేపర్ను అడ్డుపెట్టుకుని అధికారులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే సహించమని హెచ్చరించారు. గతంలో ఎప్పుడు కూడా నేను ఏదన్నా రాజకీయ నాయకులపైన ప్రెస్ మీట్లు పెట్టేవాడిని. అంటే ఏదైనా విమర్శలు, ప్రతి విమర్శలు చేసాను. కానీ దురదృష్టకరమైన విషయం ఏమంటే ఒక మీడియా వ్యవస్థ పైన ప్రెస్ మీట్ పెట్టడం ఈరోజు పెట్టాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది మాకు కూడా. ఎందుకంటే మీడియా అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు, జగన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ
ఒక సాక్షి పేపర్ అని చెప్పేసి ఒక పేపర్ని అడ్డు పెట్టుకొని తప్పుడు వార్తలు రాపిస్తూ గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు రేపుతూ మనం చూసాం. ఇక మనకు తెలుసు అందరికీ కూడా గత కొద్ది రోజులకి అంటే ఇంకా 3 నెలలు 6 నెలలు సంవత్సరం లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఏదైనా కానీ లబ్ధి పొందాలి, గ్రామాల్లో చిచ్చులు రేపాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు అనేది ఒక రకంగా, ఇంకొక రకంగా వారి కార్యకర్తలు ఉనికి కాపాడే కోసం వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళని ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలు ప్రజలు మర్చిపోతున్నారు గ్రామాలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలయ్యాయి. తర్వాత సూపర్ 6 దాదాపుగా అమలు చేశాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో మంచి పేరు వస్తూ ఉంది కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి వీరి మీద అభాష్పాలు చేయాలి, గ్రామాల్లో గొడవలు సృష్టించాలి అనే ఏకైక లక్ష్యంతో ఒక సాక్షి వాళ్ళకి మీడియాని అడ్డు పెట్టుకొని ఒక టిష్యూ పేపర్, అంటే ఈ సాక్షి పేపరు టిష్యూ పేపర్ ఉన్నట్లంతే. దీన్ని పెద్దగా ప్రజలు కూడా చెప్తా ఉన్నాం, ఈ పేపర్ని అంతా బహిష్కరించాలి ఈ పేపర్ని. ఎందుకంటే ఏది పడితే అది ధర్మవరం నియోజకవర్గంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి, ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ ఇలాకాలో ఏదో విస్తరిస్తున్న విష సంస్కృతి, జనసేన పార్టీ వాళ్ళు ఏదో చేసేశారు. అసలు ఈ పేపరు పెట్టుకొని అంటే ఒక పేపర్ ద్వారాగా రాజకీయం చేసుకుంటూ నీచమైనటువంటి అవాస్తవాలన్నీ కూడా పేపర్లో రాసుకుంటూ పబ్బం గడిపి కాలం గడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల కోసం ఇవన్నీ కూడా జిమ్ముకులు చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా మీద, కూటమి నాయకుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సైకోలు మరి తయారు చేసి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సైకోలతో, అంటే సోషల్ మీడియా ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళకి డబ్బులు జీతాలు ఇచ్చుకుంటూ ఒక సైకోలను పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ఈ విలేకరులు, ఈ సాక్షి విలేకరులు వీళ్ళను వాళ్ళు సాక్షి పేపర్ మీరంతా ఉన్నారు మీడియా మిత్రులు, మీడియా కింద పనిచేస్తే వాస్తవాలు రాస్తూ ఉంటారు. వాళ్ళు అలా కాదు, ఒక పార్టీ కొమ్ము కాస్తూ మీడియా రంగాన్ని బస్టు పట్టిస్తూ ఉన్నారు సాక్షి విలేకరులు. ఒకటే కోరుకుంటా ఉన్నా, నేను కూడా ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, హోంమంత్రికి కూడా నేను లేఖలు రాయాలనుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క సాక్షి మీడియా విలేకరులు బ్లాక్మెయిల్ చేస్తూ గ్రామాల్లో దందాలు చేస్తూ ఉన్నారు. వారు కూడా గత ప్రభుత్వంలో ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో వారి మీద కూడా ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే కోట్ల ఆస్తులు ఆర్జిస్తూ సాక్షి విలేకరులంతా కూడా ఇట్లా అపోజిషన్ పార్టీల మీద నిందలేసుకుంటూ తప్పుడు వార్తలు రాస్తూ. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై స్వామివారి తిరువీధి పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి పల్లకిలో ఉంచి నాదస్వర వేద మంత్రాలతో బేడా మండపంలో ఊరేగించారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, స్థానాచార్యులు, పండితులు, అర్చకుల పర్యవేక్షణలో ఈ పల్లకి సేవ కన్నుల పండుగగా సాగింది. తిరువీధి పల్లకి సేవలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకుని పునీతులయ్యారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ 6 ను కొంతమంది ఎగతాళి చేస్తే తాము సూపర్ హిట్ చేశామన్న సీఎం చంద్రబాబు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. మంగళగిరిలో 76వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. తక్షణమే ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 5,600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. వైసీపీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.